హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి 5 సంవత్సరాల పాపకి ఈ విధంగా జాకెట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ను తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ను చూడండి, ఈ విధంగా కింద కరెక్ట్గా వేశాను, దానిపైన లైనింగ్ను వేశాను. నెక్ను స్టిచ్ చేయండి. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చులు ఇవ్వండి. ఖర్చులు ఇచ్చిన తర్వాత లైనింగ్ను ఈ విధంగా వేలితో కొంచెం గీకండి. గీకిన తర్వాత లైనింగ్ను మొత్తం తిప్పేసేసేయండి. తిప్పిన తర్వాత మొత్తం స్టిచ్ చేసేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. చూడండి, ఈ విధంగా నేను టక్స్లు కూడా ఇచ్చేసానండి. ఫ్రంట్ ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ పార్ట్ను చూసుకోండి. ఫస్ట్ మనము కాజాల పట్టీ కోసం ఎక్స్ట్రాగా క్లాత్ని అయితే తీసుకున్నాం కదా, అక్కడి వరకు కట్ చేసుకోండి క్లాత్ను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ను తీసుకొని కింద వేసేసుకోండి. ఇలా తర్వాత ఆ లైనింగ్ను కూడా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందండి, దానిపైన లైనింగ్ను మనము పెట్టాము. తర్వాత నెక్ను స్టిచ్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా నెక్ను స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము స్క్వేర్ నెక్ పెట్టాం కదండి, అక్కడనే కట్ అయితే ఇవ్వండి. అలాగే ఇటు సైడ్ కూడా లైనింగ్ను కట్ చేసేసుకోండి నెక్ దగ్గర. కట్ చేసిన తర్వాత ఖర్చు ఇవ్వండి ఆ మూల దగ్గర. అలా ఖర్చు ఇచ్చిన తర్వాత లైనింగ్ను ఓపెన్ చేయండి. అలాగే వేలితో కొంచెం గీకండి. అలా గీకిన తర్వాత లైనింగ్ను మొత్తం రివర్స్ చేసేసేయండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం లైనింగ్ను జాయిన్ చేసేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము కాజాల పట్టీ కోసము ఈ క్లాత్ని తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా, ఈ విధంగా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా మనకి కాజాల పట్టీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఉక్సుల పట్టీ రెడీ చేసేసుకుందామండి. దానికోసం లైనింగ్ను 1.5 ఇంచుకి తీసుకున్నానండి. ఈ విధంగా ఉక్సుల పట్టీ కూడా నేను జాయిన్ చేసేసాను. చూడండి, మనకి కింద కొంచెము ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి, అది మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి ఆ క్లాత్ను. ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ను కట్ చేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు చూద్దామండి సరిపోయిందో లేదో. చూడండి, సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా టక్స్ వేసేద్దామండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని టక్స్ అయితే వేసేసేయండి. చూపిస్తాను చూడండి టక్స్ ఎలా వేయాలనో. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసేయండి మిడిల్కి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత కింది నుంచి చూసుకోండి 3.5 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. ఫస్ట్ అక్కడి నుంచి 5.5 ఇంచుకి మార్క్ వేయండి. మిడిల్కి 2.25 ఇంచుకి మార్క్ వేసుకొని ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను వేసుకొని భుజాలు 2 జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసిన తర్వాత
స్లీవ్స్ వచ్చేసి నేను ముందే స్టిచ్ చేసేసానండి. ఈ విధంగా భుజం దగ్గరనే చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టేసేసాను. ఈ విధంగా ఫస్ట్ కింద అయితే కుచ్చులు పెట్టేసేసానండి. ఇప్పుడు మనము భుజం దగ్గర 2.5 ఇంచుకి మార్క్ వేద్దామండి. ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత స్లీవ్స్ను తీసుకోండి. స్లీవ్ వచ్చేసి కింద నుంచి స్టిచ్ చేసుకొని భుజం దగ్గరనే కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి, ఈ విధంగా పఫ్ అనేది కరెక్ట్ భుజం దగ్గరే పెట్టానండి. ఈ విధంగా అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేద్దాము మనము. చూడండి, ఈ విధంగా ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసేద్దామండి. దానికోసం మనము లూజులన్నీ మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత సైడ్ కట్ ఇద్దామండి. ఆ కట్ కోసము 3.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఫస్ట్ ఈ విధంగా కింది నుంచే మార్క్ వేయండి 3.5 ఇంచుకి. అలాగే ఇటు సైడ్ కూడా 3.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత చెయ్యి లూజ్ కూడా చూసుకొని ఈ విధంగా మార్క్ వేసి స్టిచ్ చేసేసేయండి. అలాగే ఇటు సైడ్ కూడా లూజులన్నీ మార్క్ వేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా నేను స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మనము నడుము లూజు ఒకసారి చెక్ చేసుకుందాము. మనకు వచ్చేసి నడుము లూజు 24 ఇంచుకి మార్క్ వేసుకున్నాం కదా అండి. అది చూద్దామండి ఇప్పుడు 24 ఇంచి ఉందో లేదో ఈ జాకెట్. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత. చూడండి, మనకి 24.5 ఇంచ్ అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే 24 ఇంచ్ ఉండాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఆ 1/2 ఇంచ్ కూడా స్టిచ్ చేసేద్దామండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేస్తే అప్పుడు 1/2 ఇంచ్ అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2-3 కుట్లు అనేటివి వేసేసేయండి. తర్వాత మనము సైడ్ కట్ ఇచ్చాం కదా అండి, అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి. చూడండి, మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి సైడ్ కట్ కూడా. తర్వాత కింద కూడా స్టిచ్ చేసేసేయండి. మనము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాం కదా అండి, అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం అంతా స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అలాగే ఉక్సులు కాజాలు కూడా స్టిచ్ చేసేసేయండి. అప్పుడు మనకి జాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనము 5 సంవత్సరాల పాపకి పావడ జాకెట్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.